అమరావతి రాజధాని నగర నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవానికి సంబంధించి తొలుత ఒక ఆహ్వాన పత్రిక విడుదలైంది. అందులో పవన్ కళ్యాణ్ పేరు లేదు అంటూ జనసేన శ్రేణులు నానా హైరానా చేశాయి. చివరికి దాన్ని సవరించారు. చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఫోటోలతో పాటుగా పవన్ కళ్యాణ్ ఫోటో కూడా యాడ్ చేశారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్తో సరిపెట్టకుండా నారా లోకేష్ ఫోటో కూడా అమరావతి ఆహ్వాన పత్రాల మీద యాడ్ చేశారు. ఏంటి దీనికి సంకేతం? వాస్తవానికి అమరావతి రాజధాని నగర నిర్మాణ వ్యవహారం మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తుంది. ఆ శాఖలు చూస్తుంది మంత్రి నారాయణ. పొంగూరి నారాయణకు సంబంధించినటువంటి శాఖ పరిధిలోని అమరావతి నగర నిర్మాణ వ్యవహారాల్లో నారా లోకేష్ పాత్ర ఏంటి? ఉప ముఖ్యమంత్రిగా లేదంటే కూటమి భాగస్వామ్య పక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఫోటో యాడ్ చేశారు అంటే చాలామంది సమర్థించుకోవచ్చు. కానీ మరి నారా లోకేష్ ఫోటోని ఏ రకంగా చూడాలి? మరి నారాయణ ఫోటో ఎందుకు లేకుండా పోయింది? మంత్రుల్లో ప్రత్యేకంగా నారా లోకేష్కి ఉన్నటువంటి అదనపు ప్రాధాన్యత ఏంటి? ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఫోటో ఒత్తిళ్ల కారణంగా యాడ్ చేశారు అంటే కొంతమంది అర్థం చేసుకుంటారు. కానీ మరి నారాయణ ఫోటో లేకుండా నారా లోకేష్ ఫోటో యాడ్ చేయడాన్ని ఏమనాలి? కష్టం నారాయణదైతే ప్రతిఫలం మంత్రి నారా లోకేష్కా? ఏంటి దీనికి సంకేతం? వాస్తవానికి అమరావతి రాజధాని నగర నిర్మాణ విషయంలో ల్యాండ్ పూలింగ్ దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ పనుల పునఃప్రారంభోత్సవం వరకు కీలకమైనటువంటి పాత్ర పొంగూరు నారాయణదే. అప్పట్లోనూ ఆయన మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటే చూశారు. ఇప్పుడు అదే శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అప్పుడు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో అమరావతి నగర నిర్మాణ వ్యవహారాల్లో నారాయణదే ముఖ్యమైనటువంటి పాత్ర. ఈ విషయంలో నారా లోకేష్కి సంబంధించినటువంటి వ్యవహారం ఏమీ లేదు. వాస్తవానికి నారా లోకేష్ ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ రెండు శాఖలకి ఇప్పుడు ప్రధానమంత్రి కార్యక్రమానికి ఏ విధంగానూ సంబంధం లేదు. అలాంటప్పుడు నారా లోకేష్కి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రోటోకాల్ ప్రకారంగా ప్రభుత్వ వ్యవహారాల్లోనే ఆయన్ని ముందు పెట్టడం దేనికి సంకేతం? తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో నారా లోకేష్కి ప్రాధాన్యత ఇవ్వడం ఎవ్వరూ తప్పుపట్టరు. ఎందుకంటే ఆ పార్టీకి అధ్యక్షుడి తర్వాత ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఉన్నారు. నారా లోకేష్ ఫోటో కాదు ఇంకేమీ ప్రచారం చేసుకున్న ఎవ్వరి నుంచి భిన్నాభిప్రాయం వినిపించదు. కానీ ఇది ప్రభుత్వ వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రిని పక్కన పెట్టేసి విద్యాశాఖ మంత్రి ఫోటోని అధికారిక కార్యక్రమాల్లో ముందు పీటున పెట్టడం దేనికి సంకేతం? ఇది ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వ ప్రాధాన్యత ఎందుకు? ఈ రీతిలో నారా లోకేష్ని ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం ద్వారా చంద్రబాబు అనుకో ఏం ఆశిస్తున్నారు? చంద్రబాబు ఆశిస్తున్నప్పటికీ ప్రభుత్వంలో ప్రోటోకాల్ బాధ్యతలు చూడాల్సినటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? ఇవన్నీ ఇప్పుడు ప్రశ్నలుగా ముందుకొస్తున్నాయి. మంత్రి నారాయణ సైతం పక్కన పెట్టేసి ఆయన పేరు లేకుండా, ఆయన కనీసం ఆయన ప్రస్తావన కూడా తేకుండా నారా లోకేష్కి అంత పెద్ద స్థాయిలో ప్రచారం కల్పించడాన్ని చాలామందే ఇప్పుడు అనేక రకాలుగా విమర్శలకు పూనుకుంటున్నారు. మరి దీనికి ప్రభుత్వం సమాధానం చెబుతుందా? నారా లోకేష్ కేవలం ముఖ్యమంత్రి తనయుడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆయనకి ఎలాంటి అధికార కార్యక్రమాల్లోనైనా పెద్దపీట వేస్తారు అంటే అది అధికార నిబంధనలకు విరుద్ధమైనటువంటి వ్యవహారం. ఆయనకి సంబంధించిన శాఖల్లో నారా లోకేష్కి ప్రాధాన్యత ఇస్తే ఎవ్వరూ కాదనలేరు. కానీ ఆయనకు సంబంధం లేనటువంటి వ్యవహారాల్లో కూడా ఆయన్నే ముందు పీటన పెట్టి ఆయనకే ప్రాధాన్యత ఇచ్చి ఆయనకే ప్రచారం కల్పిస్తామనేటువంటి తీరు మాత్రం ఎవ్వరూ పూర్తిగా అంగీకరించే అవకాశం ఉండదు. అదే సమయంలో మంత్రి నారాయణలో కూడా చాలా తీవ్రమైనటువంటి అసహనం కనిపిస్తున్నట్టుగా భావిస్తున్నారు. నారా లోకేష్ ఫోటోని ప్రచారం చేస్తూ తన్నెందుకు పక్కన పెట్టేశారు అని ఆయన కలత చెందుతున్నట్టుగా కనిపిస్తుంది. కష్టమంతా తనది, ప్రతిఫలం మరొకరిదా అని ఆయన ఆవేదన చెందుతున్నట్టుగా భావిస్తున్నారు. ఇటీవల కూడా ఈ అమరావతి పనుల పునఃప్రారంభోత్సవ వ్యవహారాల్లో మంత్రి నారాయణ
వ్యవహారాన్ని పక్కన పెట్టి నాదెండ్ల మనోహర్ మరొక వైపు అమరావతిలో ఏలు పెట్టినటువంటి తీరు మీద నారాయణ కొంత ఆగ్రహించారు. ఇప్పుడు ఈ ప్రచారంలో నేరుగా నారా లోకేష్ను ముందు పెట్టి నారాయణని పక్కన పెట్టినటువంటి తీరుతో ఆయన మరింతగా కుమిలిపోతున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఈ తీరుకి ఎప్పటికైనా చెక్ పెడతారా, లేకుంటే నారాయణకి ఎటువంటి ప్రాధాన్యత లేకుండా కేవలం కష్టానికి మాత్రమే ఆయన్ని పరిమితం చేసేస్తారా? ఇదే ముఖ్యమైనటువంటి ప్రశ్న.